హలో అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? సో నేనైతే మీతో ఒక చిన్న బిజినెస్ విషయాన్నైతే షేర్ చేసుకుందామైతే వచ్చాను. అలాగే నాకు తెలిసిన కొన్ని విషయాలైతే మీతో చెప్తాను. మీకేమైనా దాని గురించి ఇంకా డీటెయిల్‌గా తెలిస్తే నాతో అయితే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్‌లో షేర్ చేసుకోండి. సో నాకు కూడా యూస్ అవ్వచ్చు ఆ విషయాలు ఏంటో అనేవి. సో నేనైతే ఒక చిన్న బిజినెస్ అయితే మీషోలో ఒక 2 మంత్స్ బ్యాక్ స్టార్ట్ చేశానండి. సో ఎలా స్టార్ట్ చేశాను, ఎలా ఉంది అన్న విషయాన్ని అయితే మీతో షేర్ చేసుకుంటాను. సో దానికంటే ముందు మీషోలో సెల్లర్‌గా మన ప్రోడక్ట్స్‌ని సేల్ చేసుకోవడానికి సెల్లర్‌గా అయితే ఒక అకౌంట్‌ని అయితే క్రియేట్ చేసుకోవాలి. సో ఆ అకౌంట్స్‌ని అయితే క్రియేట్ చేసుకోవడానికైతే మనకు ఒకప్పుడైతే ఖచ్చితంగా జీఎస్టీ అయితే అవసరం ఉండేది. ఇప్పుడు జీఎస్టీ నెంబర్ లేకుండా టెంపరరీ ఎన్రోల్మెంట్ ఐడి తోటైతే మనం సెల్లర్ అకౌంట్‌ని అయితే క్రియేట్ చేసుకునే అవకాశాన్ని అయితే మనకి మీషో అయితే ఇచ్చింది. సో ఆ అకౌంట్ క్రియేట్ చేసుకోవడానికి ఆ ఐడి క్రియేట్ చేసుకోవడానికి మనకు ఒక 10 to 15 మినిట్స్ అయితే పడుతుంది. ఆ తర్వాత మన సెల్లర్ అకౌంట్ అయితే వెంటనే క్రియేట్ చేసుకోవచ్చు. వెంటనే క్రియేట్ చేసుకొని మన ప్రోడక్ట్ని అయితే క్యాటలాగ్లో అయితే అప్లోడ్ చేసేసుకొని మనమైతే మన బిజినెస్ స్టార్ట్ చేసేసుకోవచ్చు. సో దానికంటే ముందు ముఖ్యమైన విషయం ఏంటంటే, సో ముందు మీరు ఎన్రోల్మెంట్ ఐడి వచ్చిన తర్వాత వెంటనే సెల్లర్ అకౌంట్ క్రియేట్ 1 వీక్ మాత్రమే మీకు టైం ఉంటుందండి. ఆ 1 వీక్‌లో మీరు ప్రోడక్ట్ అయితే అప్లోడ్ చేయాలి. లేకపోతే అకౌంట్ అయితే బ్లాక్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. అందుకని ముందే మీరు అకౌంట్ క్రియేట్ చేసుకోకుండా ఫస్ట్ ప్రోడక్ట్ తెచ్చుకొని దానికంటే ముందు మీషో బ్రాండెడ్ కవర్స్ని అయితే ఆర్డర్ చేసుకొని పెట్టుకోండి. ఎందుకంటే ఆ కవర్స్ రావడానికి మనకి 10 to 15 డేస్ టైం అయితే ఈజీగా పడుతుంది. సో మీరు ఎన్రోల్మెంట్ ఐడి రాగానే సెల్లర్ అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోకండి. ఎందుకంటే క్రియేట్ చేసుకున్న తర్వాత మనకి 1 వీక్ టైం మాత్రమే ఉంటుంది క్యాటలాగ్ అప్లోడ్ చేయడానికి. క్యాటలాగ్ ఒకవేళ 1 వీక్ లోపు అప్లోడ్ చేయకపోతే బ్లాక్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటుంది అకౌంటు. అందుకని ముందుగా ఏం చేస్తారంటే మీషో బ్రాండెడ్ కవర్స్ని అయితే ఆర్డర్ పెట్టుకోండి. ఆ తర్వాత ప్రోడక్ట్ అయితే తెచ్చుకోండి. ప్రోడక్ట్ అయితే ఎక్కడ మీకు రీజనబుల్ ప్రైస్ పడుతుందో, అంటే హోల్సేల్లో మాత్రమే కొనుక్కోండి ప్రోడక్ట్ని. రీటైల్లో కొన్ని అమ్మితే మాత్రం మనకైతే ఏం లాభం ఉండదు. హోల్సేల్లో మాత్రమే తీసుకొచ్చుకోండి ప్రోడక్ట్ని. ఒక 2-3 షాప్స్ అయితే ఖచ్చితంగా తిరగండి. ఒకటే షాప్లో అయితే ప్రోడక్ట్ అయితే తీసుకోకండి. ఒక 2-3 షాప్స్ అయితే తిరిగి ప్రోడక్ట్ అయితే తీసుకోండి. ఆ తర్వాత మీరు కేటగిరీ అయితే చూస్ చేసుకోండి. ఏ కేటగిరీ అంటే మీరు ఏం అమ్మాలనుకుంటున్నారు అందులో. సో అమ్మితే అంటే రెగ్యులర్గా సేల్ అయ్యే ప్రోడక్ట్ ఏంటి అన్న విషయాన్ని అయితే ఖచ్చితంగా తెలుసుకోండి. ఏవంటే అవి సెల్లర్ అకౌంట్ వచ్చింది కదా అని చెప్పేసి ఏవంటే అవి అయితే మీరు చూస్ చేసుకోకండి. నాకు తెలిసి నా సజెషన్ ఏంటంటే శారీస్ కానీ, ఇమిటేషన్ జ్యువెలరీ కానీ, ఇంకా కాస్మెటిక్స్, ఇవైతే బాగా సేల్ అవుతాయని నా ఉద్దేశము. సో నేనైతే ఉత్తి శారీసే పెట్టానండి. ఇంకా నెక్స్ట్ ఇమిటేషన్ జ్యువెలరీ కూడా పెట్టాలన్న థాట్ అయితే ఉండింది. సో నేను పర్మనెంట్ జీఎస్టీ కోసం అయితే అప్లై చేసుకున్నాను. ఆ జీఎస్టీ వచ్చిన తర్వాత నేను 1 గ్రామ్ గోల్డ్ కూడా అప్లోడ్ చేద్దామని అయితే అనుకుంటున్నాను. క్యాటలాగ్ అప్లోడ్ చేద్దామని అయితే అనుకుంటున్నాను. మీరు కూడా అలా ఏవైనా 2 ప్రోడక్ట్స్ అయితే తీసుకోండి. ఎన్రోల్మెంట్ ఐడితో అయితే ఓన్లీ మన స్టేట్ వైజ్గానే కాబట్టి కొంచెం తక్కువగానే ఉంటుంది బిజినెస్. సో మనం జిఎస్టీ తీసుకున్న తర్వాత అయితే మన ఇండియా వైజ్గా ఇంకొక చిన్న విషయం అండి, మన ఫుడ్ ప్రోడక్ట్స్ని అయితే సేల్ చేయడానికైతే FASSI అనే ఫుడ్ లైసెన్స్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. సో మనం మీషోలోనే కాదు, బయట మన ఫుడ్ ప్రోడక్ట్స్ సేల్ చేయాలన్నా సరే ఖచ్చితంగా ఆ లైసెన్స్ అయితే ఖచ్చితంగా ఉండాల్సిందే అనమాట. అలాగే బ్రాండెడ్ ఐటమ్స్ కూడా బ్రాండెడ్ ఐటమ్స్ అయితే చూస్ చేసుకోవద్దు. వాటికి కూడా కొన్ని రూల్స్ ఉంటాయి అన్నమాట. సో వాటికంటే నాన్ బ్రాండెడ్ ఐటమ్స్ అయితే తీసుకొని మీరైతే మీషోలో సేల్కి అయితే పెట్టుకోండి. ఖచ్చితంగా మంచి ప్రాఫిట్ అయితే ఉంటుంది. మీరు జిఎస్టీ తీసుకుని ఇండియా వైజ్గా కూడా సేల్ చేసుకుంటే మంచి ప్రాఫిట్ ఉంటుంది. ముందైతే మీరు ఎన్రోల్మెంట్ ఐడితో అయితే ట్రై చేయండి. ఎన్రోల్మెంట్ ఐడితో కూడా మంచి ప్రాఫిట్ వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో అందరికీ బిజినెస్ ఒకేలాగా ఉంటుంది కదండి. ఒక్కొక్కరికి ఎక్కువ ఉంటుంది, ఒక్కొక్కరికి తక్కువ ఉంటుంది, ఒక్కొక్కరికి సక్సెస్ ఉంటుంది, ఒక్కొక్కరికి సక్సెస్ ఉండదు. సో మీరైతే కొన్ని విషయాలకి భయపడి ఎలా ఉంటుందో ఏంటో అన్న విషయాలకైతే భయపడి వెనకడుగు అయితే వేయకండి. ఖచ్చితంగా ఒక స్టెప్ ముందుకేసి ప్రయత్నాన్ని అయితే చేయండి.
ఓపికగా ఉండండి. బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత వెంటనే స్టార్టింగ్‌లో అయితే ఖచ్చితంగా మంచి మంచి ఆర్డర్స్ వస్తాయండి. మనకైతే ఫుల్ హ్యాపీ అనిపిస్తది. అబ్బా! ఏమైనా వచ్చినాయి ఆర్డర్స్, నాకు రోజుకి ఇన్ని ఆర్డర్స్ వస్తాయని. తర్వాత స్లోగా డౌన్ అయిపోతూ ఉంటాయన్నమాట. సో మీరేం టెన్షన్ పడకండి. మీరు ఫస్ట్ ఎన్రోల్మెంట్ ఐడీతో ట్రై చేయండి. ఆ తర్వాత జీఎస్టీ కూడా తీసుకొని ఇండియా వైజ్‌గా అయితే సేల్ చేసుకోండి. ఇండియా వైజ్‌గా అయితే ఎక్కువ ప్రాఫిట్ ఉండే ఛాన్సెస్ అయితే ఉంటుందని నా ఒపీనియను. నేను కూడా జీఎస్టీ తీసుకున్న తర్వాత ఇండియా వైజ్‌గా సేల్ చేస్తాను కదా! అప్పుడు నేను నా ప్రాఫిట్ ఎలా ఉంది, నా బిజినెస్ ఎలా ఉందన్న విషయాన్ని అయితే మీతో షేర్ చేసుకుంటాను. అంతవరకు ఈ వీడియో మీకు యూస్‌ఫుల్‌గా అనిపిస్తే ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి.